హలో, వెల్కమ్ టు డే 5 ఆఫ్ ప్రవాహపథం గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. మనం ఈరోజు ఆల్రెడీ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చూసాము. సెకండ్ టాపిక్ ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది మనం ఒక కథలాగా చూస్తాం. ఇందులో 4 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒకటి శంకరీ ప్రసాద్ కేస్, గోలక్నాథ్ కేస్, కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్. మనకి కేశవానంద భారతి కేస్ టైంకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ వచ్చింది, బట్ అది ఇంకొంచెం స్ట్రెంథన్ చేసి ఉండేది మినర్వా మిల్స్ కేస్. సో ఇది ప్రీ క్లైమాక్స్, ఇది క్లైమాక్స్. ఓకే, ఫస్ట్ కేసు చూద్దాం. శంకరీ ప్రసాద్ కేసు 1951. ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే యాక్చువల్గా మనకు కలోనియల్ టైమ్స్ నుంచి ల్యాండ్ పార్సిల్స్ ఓనర్షిప్ అనేది ఎక్కువగా జమీందార్స్ వైపు టిల్ట్ అయ్యి ఉంది. అంటే జమీందార్స్ యూస్ టు హోల్డ్ సో మచ్ ఆఫ్ ల్యాండ్. సో ఆ సోషల్గా ఆ ల్యాండ్ని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా అగ్రికల్చరల్ రీఫార్మ్స్ తీసుకొని వచ్చారు, ఇంక్లూడింగ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, జమీందారీ అబాలిషన్ యాక్ట్, ఇలాంటివి. ఇవి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడే 1950లో కాన్స్టిట్యూషన్ ఫామ్ అయింది. అందులో ఆర్టికల్ 19(1)(f)లో మనకు రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్. సో ఒక ఫండమెంటల్ రైట్ని కొన్ని లాస్ అనేవి అబ్రోగేట్ చేస్తున్నాయి. దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ కొన్ని లాస్. సో ఏం చేశాయంటే ఆటోమేటిక్గా హైకోర్ట్స్ అవన్నీ ఏం చేశాయంటే ల్యాండ్ రీఫార్మ్ లాస్ని నల్ అండ్ వైడ్గా డిక్లేర్ చేస్తున్నాయి. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే టు బ్రింగ్ దట్ సోషల్ చేంజ్, రీఫార్మ్స్ తీసుకొని రావడానికి ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1951లో, అంటే మన కాన్స్టిట్యూషన్లో అమల్లోకి వచ్చిన 1 ఇయర్లోనే ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు. అది వచ్చి ఆర్టికల్ 31A, 31B 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేసింది. అంటే 9th షెడ్యూల్లో ఏవైనా లాస్ పెట్టడం వల్ల దే ఆర్ ఇమ్యూన్. అంటే ల్యాండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ కానీ లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ రీఫార్మ్స్ ఇవన్నీ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ అన్నట్టుగా తీసుకొని వచ్చింది. దీనికి ఎగెయిన్స్ట్గా శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ కేస్ అప్పుడు స్టార్ట్ అయింది 1951లో. దీంట్లో కోర్ క్వశ్చన్ ఏంటి అంటే ఆర్టికల్ 13లో లా అనే వర్డ్ ఉంటుంది. ఆ లా అనేది ఆర్టికల్ 13లో ఉన్న లా అనే వర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా వర్తిస్తుంది అని శంకరీ ప్రసాద్ వాదన. అంటే లా అనేది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అంటే ఈవెన్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఫండమెంటల్ రైట్స్కి విరుద్ధంగా ఉండకూడదు అని శంకరీ ప్రసాద్ వాదన. బట్ కోర్ట్ రిజెక్ట్ చేసింది ఆ వాదనని. కోర్ట్ ఏం చెప్పిందంటే లా ఇది ఆర్టికల్ 13లో ఉన్న లా అనే వర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్కి వర్తించదు. అంటే పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. ఇది శంకరీ ప్రసాద్లో వచ్చిన కన్క్లూజన్. తర్వాత 1964లో సజ్జన్ సింగ్ కేసు వచ్చింది. అందులో కూడా సేమ్ స్టాన్స్ తీసుకుంది సుప్రీంకోర్టు. అంటే లా డస్ నాట్ ఇంక్లూడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యూ కెన్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ అనేది చెప్పింది. తర్వాత 1967 వరకు సిచ్యువేషన్ అలాగే ఉంది. అంటే 1951 నుంచి 1967 16 ఇయర్స్ వరకు. దెన్ 1967లో 11 జడ్జి బెంచ్ అనేది ఫామ్ అయింది ఇన్ గోలక్నాథ్ కేస్. ఇప్పుడు గోలక్నాథ్ కేసు చూద్దాం. గోలక్నాథ్ కేస్ బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ల్యాండ్ సీలింగ్ రిలేటెడ్ పంజాబ్లో. ఇది ఏంటి అంటే ఆర్టికల్ 32 కింద హీ వెంట్ టు సుప్రీంకోర్టు. గోలక్నాథ్ కేసులో గోలక్నాథ్ ఏమన్నాడంటే లా అనేది, అంటే ఆర్టికల్ 13లో లా అనేది ఇట్ ఇంక్లూడ్స్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సేమ్ జస్ట్ లైక్ శంకరీ ప్రసాద్ ఏమైతే చెప్పున్నారో సేమ్ అదే వాదన ఇక్కడ. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ 1, 14, 17, ఇది యాక్చువల్గా ఈ 17 మీద 17 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 17 దీనికి అగెయిన్స్ట్గానే ఈ కేసు అనేది వచ్చింది. ఫైనల్గా ఇవి ఇన్వాలిడ్ అని చెప్పేసి గోలక్నాథ్ వాదన. ఆర్టికల్ 13(2) ఏంటి ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది నథింగ్ బట్ ఎగెయిన్స్ట్గా ఫండమెంటల్ రైట్స్ ఉంటే విల్ బి డిక్లేర్డ్ నల్ అండ్ వాయిడ్. ఇదే ఆర్టికల్. దెన్ ఈ కేసులో ఇంట్రెస్టింగ్గా ఏంటి అంటే శంకరీ ప్రసాద్లో ఏమైతే జడ్జిమెంట్ వచ్చిందో దాన్ని ఓవర్ రూల్ చేసింది సుప్రీంకోర్టు అనేది ఇన్ 6:5 రేషియో. అంటే ఇక్కడ 6 అంటే మెజారిటీ జడ్జిమెంట్ అంటాం, ఇది మైనారిటీ జడ్జిమెంట్. ఇప్పుడు 11 మెంబర్స్ జడ్జెస్లో 6 మెంబర్స్ ఫేవర్డ్ గోలక్నాథ్. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే పార్లమెంట్కి నో పవర్ టు అమెండ్ పార్ట్ 3. అంటే ఫండమెంటల్ రైట్స్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చేయలేదు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ సాక్రోసాంక్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ హ్యాస్ నో పవర్ అని చెప్పేసి గోలక్నాథ్ కేసులో తీర్పిచ్చింది.
అక్కడే ఇంకొకటి ఏం చేసింది, సరే ఇప్పుడు ఇన్ కేస్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఇట్ కెనాట్ అబ్రగేట్ ఫండమెంటల్ రైట్స్ అంటే, ఇన్ దట్ కేస్ అంతకుముందు చేసిన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1, 4, 17 అండ్ మెనీ ల్యాండ్ రీఫార్మ్స్ ఉన్నాయి. ఏది షెడ్యూల్ 9లో కొన్ని లాస్ ప్లేస్ చేస్తున్నారు. ఇవన్నీ ఇన్వాలిడేట్ అయితే అంతవరకు తీసుకొని వచ్చిన సోషల్ చేంజ్ మొత్తం, అన్ని రీఫార్మ్స్ మొత్తం వేస్ట్ అయిపోతాయి, వృధా అయిపోతాయి. దానికోసం ఏం చేసిందంటే సుప్రీంకోర్టు అనేది యూఎస్లో ఫేమస్ డాక్ట్రిన్ అంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనే డాక్ట్రిన్ని అక్కడ ఇంప్లాంట్ చేసింది. దాని ప్రకారం ఏంటి అంటే Feb 27, 1967 ఇంతకు ముందు ఉండే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి వ్యాలిడ్. బట్ ఈ డేట్ తర్వాత ఏవైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి ఫండమెంటల్ రైట్స్కి అగేన్స్ట్గా వెళ్తాయో వాటిని నల్ అండ్ వాయిడ్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత యాక్చువల్గా అది జరిగిన తర్వాత పార్లమెంట్ విల్ నాట్ బి హ్యాపీ. ఎందుకంటే పార్లమెంట్ పవర్ మీద రెస్ట్రిక్షన్స్ పడ్డాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేసుకోండి, కాకపోతే ఫండమెంటల్ రైట్స్ని ఏం చేయకూడదు. ఇది గోలక్నాథ్లో వచ్చిండేది. సో పార్లమెంట్ ఆబ్వియస్గా దానికి రివర్స్లో గోలక్నాథ్ వర్డిక్ట్ వచ్చిన తర్వాత 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971 తీసుకొని వచ్చింది. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు చాప్టర్లో అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో చూసాము. దీంట్లోనే ఒక మెయిన్ ప్రొవిజన్ ఉంది, అదే ఈ ప్రొవిజన్. దీని గురించి మాట్లాడదాం ఇప్పుడు. ఈ 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1971లో వచ్చిన ప్రొవిజన్ ఏంటి అంటే మెయిన్ ఇంక్లూడ్ చేసింది పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ అని చేంజ్ తీసుకొని వచ్చారు. దెన్ మ్యాండేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ అసెంట్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్ బిల్స్కి ప్రెసిడెంట్ ఖచ్చితంగా ఎస్ చెప్పి తీరాలి, వెనక్కి తిరిగి పంపించకూడదు. అండ్ పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్. అంటే గోలక్నాథ్ కేసులో ఫండమెంటల్ రైట్స్ అమెండ్మెంట్ చేయకూడదు అనింది. బట్ ఇక్కడ పార్లమెంట్ అనేది అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఫండమెంటల్ రైట్స్ని కూడా పార్లమెంట్ అనేది అమెండ్ చేయగలదు అని ఈ రెండు చేంజెస్ తీసుకొని వచ్చింది. సో దిస్ లెడ్ టు కేశవానంద భారతి కేస్. కేశవానంద భారతి కేసు అక్కడ స్టార్ట్ అయింది. సో జనరల్గా ఏంటి అంటే జ్యుడిషియరీలో ఒక కేసుని ఓవర్ రూల్ చేయాలన్నా హియర్ చేయాలన్నా దానికంటే పెద్ద బెంచ్ ఉండాలి. ఇంతకుముందు 11 జడ్జి బెంచ్ ఉంది గోలక్నాథ్ కేసులో. సో కేశవానంద భారతి కేసులో ఇప్పటి వరకు ఉన్న బెంచెస్ అన్నింటిలో లార్జెస్ట్ బెంచ్ దట్ ఈస్ 13 జడ్జి బెంచ్. ఇది వచ్చి జనరల్గా మీకు మొన్న ఇది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మాట్లాడుకునేటప్పుడు ఒకతను ప్రియాంబుల్ని ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు అని చెప్పున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ నాని పాల్కీవాలా. నాని పాల్కీవాలా ఏం చెప్పారంటే క్రియేచర్ కెనాట్ డిస్ట్రాయ్ క్రియేటర్. క్రియేచర్ అంటే ఇక్కడ పార్లమెంట్ క్రియేటర్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసిండేది పార్లమెంట్. బట్ ఇక్కడ పార్లమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇట్ షుడ్ నాట్ డూ దట్ అని చెప్పి నాని పాల్కీవాలా హీ ఫాట్ ఫర్ పిటిషనర్స్ అన్నమాట. అంటే కేశవానంద భారతి కేసులో పిటిషనర్స్ తరపున వాదించిన అడ్వకేట్ ఇతను. దెన్ April 24, 1973 కేశవానంద భారతి జడ్జిమెంట్ వచ్చింది. ఇక్కడ 7:6 రేషియోలో 7 మెజారిటీ జడ్జిమెంట్, 6 మైనారిటీ జడ్జిమెంట్. ఇది ఇంట్రెస్టింగ్గా గోలక్నాథ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ని అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ కెన్ నాట్ అబ్రోగేట్. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఈక్వల్స్ టు లా ఇన్ ఆర్టికల్ 13. సో దే కెనాట్ టేక్ అవే ఫండమెంటల్ రైట్స్ అని గోలక్నాథ్ కేసులో చెప్పింది. బట్ దాన్ని ఓవర్ రూల్ చేసింది కేశవానంద భారతి కేసులో. ఏంటి అంటే పార్లమెంట్ కన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే మనకి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 24 ఉంది కదా, ఈ 24ని అప్హెల్డ్ చేసింది. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఇట్ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్. బేసిక్ స్ట్రక్చర్ని డిస్ట్రాయ్ చేయకుండా యూ కెన్ మేక్ ఎనీ అమెండ్మెంట్స్. ఇది కేశవానంద భారతి కేసులో వచ్చిండే జడ్జిమెంట్. ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి అని అందరికీ క్వశ్చన్ రావచ్చు. బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ తీసుకుని వచ్చిండే సుప్రీంకోర్టు. అది ఎగ్జాస్టివ్ లిస్ట్ కాదు, అంటే కంప్లీట్ లిస్ట్ అని ఎప్పుడు అంటే సుప్రీంకోర్టు ఈ ఐటమ్స్ అన్ని బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తాయి అని చెప్పి ఎప్పుడు సుప్రీంకోర్టు చెప్పలేదు. ఒక్కొక్క జడ్జిమెంట్లో ఒక్కొక్క బేసిక్ స్ట్రక్చర్ అలా బయటకు పడుతూ వస్తుంది. ఇప్పుడు రేపు కాన్స్టిట్యూషన్ అంటే సుప్రీంకోర్టు ఇంకొక ఐటమ్ చెప్పేసి ఇది బేసిక్ స్ట్రక్చర్ కిందకి వస్తుంది అంటే ఎస్ వీ హ్యావ్ టు స్టడీ దట్ ఆల్సో. ఇది సుప్రీంకోర్టు చెప్పండి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, అండ్ దానికి ఒక డెఫినేషన్ కూడా లేదు. దెన్ పిటిషనర్ ఏమో ఓడిపోయాడు. అంటే కేశవానంద భారతి చెప్పింది ఏంటి అంటే పార్లమెంట్ కెనాట్ అమెండ్ అన్నట్టుగా
మాట్లాడారు. అంటే లా ఈక్వల్స్ టు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పి ఆర్టికల్ 13లో కేశవానంద భారతి వాదన. బట్ సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పిందంటే లా డస్ నాట్ ఇంక్లూడ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ రైట్స్ని కూడా స్నాచ్ చేయొచ్చు, ప్రొవైడెడ్ బేసిక్ స్ట్రక్చర్ డిస్టర్బ్ చేయకూడదు. పిటిషనర్ ఓడిపోయాడు, బట్ డెమోక్రసీ వన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. దెన్ గవర్నమెంట్ అనేది ఆ కేసు అయితే అంటే ఆ జడ్జిమెంట్ అయితే యాక్సెప్ట్ చేసింది. బట్ యాక్చువల్గా మళ్ళీ అప్పుడు చాలా ట్విస్ట్లు టర్న్లు జరిగాయి, ఎలక్షన్స్ జరిగాయి, ఇందిరాగాంధీ పైన రాజ్నారాయణ్ కేసు వేశారు. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మనం ఒకటి చూడాలి. 39th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏమి ఇంక్లూడ్ చేశారు అంటే ఎలక్షన్ రిలేటెడ్ అంటే ప్రైమ్ మినిస్టర్ కానీ స్పీకర్ కానీ వీటికి రిలేటెడ్ ఎలక్షన్స్లో జ్యుడిషియరీ అనేది జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి ఒకటి చేస్తున్నారు. బట్ దాన్ని కూడా సుప్రీంకోర్టు అనేది స్ట్రైక్ డౌన్ చేసేసింది రాజ్నారాయణ్ కేసులో. అండ్ దీంట్లో ఏం చెప్పిందంటే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కూడా ఒక పార్ట్. ఈవెన్ కోర్స్ చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ అంటే ఫస్ట్ వచ్చిన కేసెస్లో రాజ్నారాయణ్ కేసు ఒకటి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ గురించి. అది సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది మీకు టేబుల్లో వస్తుంది. టేబుల్లో ఈ చాప్టర్లో లాస్ట్లో టేబుల్లో బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి వస్తాయనే దాంట్లో ఈ కేసు కూడా ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏమొచ్చిందంటే నెక్స్ట్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది 1976లో. దీని తర్వాత వచ్చిండే ఫేమస్ కేసు ఏంటి అంటే మినర్వా మిల్స్ కేస్. ఇక్కడ ఏంటి అంటే ఆర్టికల్ 368లో చేంజెస్ తీసుకొని వచ్చింది పార్లమెంట్ అనేది. నో జ్యుడిషియల్ రివ్యూ ఫర్ అమెండ్మెంట్స్ అంటే అమెండ్మెంట్స్ చేసినప్పుడు ఆ అమెండ్మెంట్స్ కరెక్టా రాంగా అని చెప్పి చేసే జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేది కోర్ట్స్కి లేదు అని చెప్పేసి ఇంకా చాలా చేంజెస్ తీసుకొని వచ్చింది ఆర్టికల్ 368లో త్రూ ఆ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 42. పార్లమెంట్ హ్యాస్ ఓన్లీ లిమిటెడ్ అమెండింగ్ పవర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. లిమిటెడ్ అమెండింగ్ పవర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఇది మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయం. ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి రిలేషన్షిప్ గురించి కూడా మినర్వా మిల్స్ కేసులో ఉంది. అంటే హార్మోనీ అండ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి అనేది మనం నిన్ననే ఆల్రెడీ చూసాము. డిపిఎస్పి రిలేటెడ్ ఆర్టికల్ 39B 39C ఈ రెండు ఇంప్లిమెంట్ చేయడానికి ఆర్టికల్ 14 and 19 వైలేట్ అయినా ఏం కాదు అని చెప్పి ఒకసారి రికలెక్ట్ చేసుకోండి. దెన్ ఎలిమెంట్స్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది మనకి టేబుల్ ఫామ్లో ఉన్నాయి, ఎవల్యూషన్ కూడా. ఈ రెండు మీరు ఖచ్చితంగా బై హార్ట్ చేసి తీరాలి. ఓకే, దట్స్ ఆల్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ గురించి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.